కాళ్ళపల్లి. పగలంతా ఈ ఊరు ప్రశాంతంగానే ఉంటుంది కానీ రాత్రైతే ఆ ఊరిలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళమంటారు. ఎందుకంటే అక్కడ కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్న మోహిని ఉందని అందరూ నమ్ముతారు. కొంతమంది అయితే ఆ మోహినిని మేము చూసామని చెప్తే, ఇంకొంతమంది ఆ మోహినిని నిజంగా చూసిన వాళ్ళు ఇప్పటి వరకు ప్రాణాలతో లేరని ఇంకొంతమంది చెప్తున్నారు. ఒకరోజు వరుణ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే టైంలో వర్షం వల్ల చాలా లేట్ అయిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఆ మర్రి చెట్టు దాటి వెళ్ళాలి. అలా వరుణ్ ఆ మర్రి చెట్టును దాటి వెళ్ళే టైంకి అదేంటో కానీ ఆ మర్రి చెట్టు దగ్గరికి రాగానే తన బైక్ సడన్గా ఆగిపోయింది. అది ఎందుకు ఆగిందా అని వరుణ్ బైక్ దిగి అలా స్టార్ట్ చేస్తుంటే అది ఎప్పటికీ స్టార్ట్ అవ్వట్లేదు. ఈలోపు తనకి ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకుని అటువైపుగా తిరిగి నించొని వర్షంలో తడుస్తూ కనిపించింది. వరుణ్ అనుకున్నాడు, ఎవరో కొత్తగా వచ్చిందేమో ఊరికి, దారి తెలియక అలా వర్షంలో నుంచి చూస్తుందేమో అని బైక్ స్టాండ్ వేసి ఆ అమ్మాయి దగ్గరగా వెళ్ళి నుంచొని ఏమైనా సాయం కావాలా అని అడిగాడు. తన నుండి ఏ సమాధానం రాలేదు. ఇంకోసారి అడిగి చూశాడు. ఆ అమ్మాయి అటువైపే తిరిగి ఉంది కానీ తన మెడని చాలా వింతగా పక్కకి వంచింది. ఆ మెడ వంచడం ఏంటంటే బ్రతికున్న వాళ్ళైతే అంత పక్కకి వంచలేరు, అలా వంచింది. అది చూడగానే వరుణ్కి కొంచెం భయం వేసి 2 అడుగులు వెనక్కి వచ్చి మళ్ళీ తన వైపు చూస్తే ఈసారి తన కాళ్ళు, మనిషి అయితే అటు తిరుగుంది కానీ కాళ్ళు మాత్రం వరుణ్ వైపు తిరుగున్నాయి. అది చూడగానే వరుణ్కి చాలా భయం వేసి వెనక్కి తిరిగి తన బండిని అలాగే తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తను అలా తోసుకుంటూ వెళ్తున్నాడే కానీ ఏవో అడుగులు తను వెనకాలగా వస్తున్నట్టు తనకి చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. తను అలా ఇంకా తొందరగా తోసుకుంటూ బండిని వెళ్తుంటే ఆ అడుగులు అలాగే ఫాస్ట్గా తన వెనకాల వస్తున్నాయి. ఇంకా ఎవరో నవ్వుతున్నట్టుగా, తన కంగారుని చూసి వాళ్ళు వెకిలిగా తనని వెక్కిరిస్తున్నట్టుగా శబ్దం వినిపించింది. అలా వరుణ్ భయంగానే బండిని ఇంటి వరకు తీసుకెళ్ళి కంగారుగా తలుపు కొట్టాడు. వాళ్ళ అమ్మ వెంటనే బయటికి వచ్చి, ఏంటి వరుణ్ ఇలా తడిచిపోయావు అని వరుణ్ వచ్చిన దారి వైపు చూసి వరుణ్ని ఒక ప్రశ్న అడిగింది. అదేంటంటే, ఏంటి వరుణ్ వెనక్కి నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చావా?